కుడి కాలు బొటనవేలు తాకి ఈ రాతిగా ఉన్న అహల్య నాతిగా మారుతుంది. లాస్ట్ వీడియోలో అహల్య రాయిగా మారిపోయింది. రాయిగా మారిపోయిన అహల్యకు శ్రీరాముడి చేత విముక్తి లభిస్తుంది అని చెప్పిన కదా. ఆ శ్రీరాముడి చేత ఈ అహల్యకు విముక్తి ఎలా లభిస్తుంది అంటే, రానున్న కాలం లోపల ఈ ఢిల్లీ నగరానికి రాజధాని అయోధ్య. అయోధ్య నగరాన్ని ఏలేది దిలీపుడు. దిలీప చక్రవర్తి కుమారుడు అజయ్ చక్రవర్తి. అజయ్ చక్రవర్తి కుమారుడు విజయ్ చక్రవర్తి. విజయ్ చక్రవర్తి కుమారుడు రఘుమహారాజు. రఘుమహారాజు కుమారుడు దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క కుమారుడు శ్రీరామచంద్రుడు. ఈ శ్రీరామచంద్రుడు పుట్టేది ఉన్నది, పెరిగేది ఉన్నది. ఈ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఒకానొక సమయం లోపల సీతా స్వయంవరం కోసం మిథిలా నగరం వచ్చేది ఉన్నది. ఆ మిథిలా నగరం వచ్చేటి తొవ్వ లోపల పరుపు బండగా ఉన్నటువంటి ఈ అహల్యకు ఆ శ్రీరామచంద్రుని కుడికాలు బొటనవేలు తాకి ఈ రాతిగా ఉన్న అహల్య నాతిగా మారుతుంది. రాతిగా ఉన్న అహల్య నాతిగా మారుతుంది అంటే నిజ అవతారం ఎత్తి ఆ అహల్యకు ఆ రోజున విముక్తి లభిస్తుంది శ్రీరాముని చేత. దాని తర్వాతనే ఈ శ్రీరామునికి రాయిని ఆడది చేసిన రాముడు అని పేరు వస్తుంది. రాతిని నాతిని చేసిన రాముడు అని ఈ శ్రీరామునికి ఆ రోజున పేరు వస్తుంది అని ఈ గౌతమముని ఆ అహల్యకు నీకు విముక్తి ఆ రోజు లభిస్తుంది, అవరిదాకా నువ్వు రాయిగానే ఉండాలని ఆ అహల్యకు ఆ రోజు శాపనార్థం పెట్టిండు. దీని తర్వాత ఈ గౌతమముని ఇక మా మునులకు ఈ పెళ్లిళ్ళు పేరంటాలు ఇవన్నీ మీరు అవసరం లేదు అని ఆ అహల్య నా చోట వదిలిపెట్టి సట్టేడు సముద్రాల మీద ఒంటి కాలుతోని ఈ గౌతమముని తపస్సు చేస్తాడు. తపస్సు చేసినప్పుడు ఆ గౌతమమునికి 7 వాళ్ళ యవనం పొంగుతుంది. 7 వాళ్ళ యవనం పొంగి 7 మునులు పుడతారు. వాళ్ళు ఎట్లా పుడతారు, ఈ యవనం ఎట్లా పొంగుతుంది, దీని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై రేణుకామాత. Thank you.